జిల్లాలో నర్మాల ప్రాజెక్ట్ దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. వరద సహాయ చర్యల్ని పర్యవేక్షించడంతో పాటు బాధితులను పరామర్శించేందుకు బండి సంజయ్ కేటీఆర్ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. ఈ క్రమంలో నర్మాల ప్రాజెక్ట్ దగ్గర ఒకరికొకరు ఎదురుపడ్డారు. కేటీఆర్ నమస్కరిస్తూ బండి సంజయ్ దగ్గరకు వెళ్లి పలకరించారు. బండి సంజయ్ వాహనం నుంచి కిందకు దిగి కేటీఆర్ తో కాసేపు మాట్లాడారు. సిరిసిల్ల జిల్లాలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇక కేటీఆర్ అటు బండి సంజయ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. వాహనం దిగి కేటీఆర్ తో కాసేపు బండి సంజయ్ కూడా ముచ్చటించిన పరిస్థితి. వివరాలను శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయ చంద్రిక, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని నర్మాల ప్రాజెక్టు దగ్గర వరద బాధితులను చిక్కుకున్నారు. సో వారిని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చారు. అయితే బండి సంజయ్ వారిని పరామర్శించి తిరిగి కారులో వెళ్తుండగా కేటీఆర్ కూడా అక్కడికి వచ్చారు. అయితే కార్ దిగుతారా లేదా అన్న ఉత్కంఠ అయితే కొద్దిసేపు ఉంది. కానీ నేరుగా కేటీఆర్ కలగజేసుకొని కలుస్తానని కొంచెం ముందుకు వెళ్లిన కేటీఆర్ తిరిగి వెనక్కి వచ్చి బండి సంజయ్ ని కలవడానికి వెళ్తుండగా బండి సంజయ్ కూడా కారు దిగి కేటీఆర్ తో షేక్ హ్యాండ్ ఇచ్చారు. తర్వాత ఇద్దరు కాసేపు ముచ్చటించారు. సో ఈ ఆసక్తికర సన్నివేశం నర్మల్ అప్పర్ మానేర్ ప్రాజెక్టు దగ్గర జరిగింది. నిత్యం అంటే రాజకీయాల్లో ఇద్దరు ఒకరినొకరు తీవ్రంగా చాలా ఘాటుగా విమర్శించుకునేవారు. అయితే మొదటిసారి ఎదురుపడి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో కొందరు అక్కడ ఉన్న బండి సంజయ్ అభిమానులు బండి సంజయ్ జిందాబాద్ అంటూ బండి సంజయ్ అభిమానులు, కేటీఆర్ జిందాబాద్ అంటూ కేటీఆర్ అభిమానులు కూడా కామెంట్స్ చేసుకున్నారు. సో ఆ తర్వాత వారు చాలా సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం బండి సంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోగా కేటీఆర్ నర్మాల ప్రాజెక్టు దగ్గర పరిస్థితిని చూశారు. అయితే బండి సంజయ్ చాలాసేపు అక్కడ ఉండి బాధితులను అయితే పరామర్శించి ఆ హెలికాప్టర్ లో ఆర్మీ హెలికాప్టర్ ను పంపిన తర్వాత వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇద్దరు కూడా కాసేపు అక్కడ కలుస్తారా లేదా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఘాటుగా విమర్శించుకున్న సమయంలో ఎదురుగా చూసి కూడా కలవకుండానే వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే అక్కడ వీరిద్దరూ కలవటం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఇద్దరు నేతల అనుచరులు అయితే నినాదాలు చేశారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్. బండి సంజయ్